తూర్పు గోదావరి జిల్లా రాజనగరంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు కూటమి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా రాజనగరం నియోజకవర్గానికి వచ్చిన బత్తులకు అఖండ స్వాగతం లభించింది. గామన్ బ్రిడ్జ్ వద్ద కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గాడాల మీదుగా కోరుకొండ గాదరాడ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగు అడిగిన పార్టీ కార్యకర్తలు నీరాజనాలు పలికారు. గామన్ బ్రిడ్జ్ నుండి గాదరాడ వరకు వేలాది బైక్లు, కార్లతో బత్తుల ర్యాలీ కొనసాగింది. రామప్రభరాజు కృష్ణవేణి నామదైవత్య పైడిపాడు గోత్రోద్భవత్య రాజానగరం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో 34,000 ఓట్లు మెజార్టీతో బత్తుల బలరామకృష్ణ విజయం సాధించి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటిసారిగా ఇవాళ ర్యాలీగా ఇవాళ కోరుకొండ కొంతమీర పుచ్చుకాంచి ఇలా గాడాల నుంచి బూరుగుపడి ఇవాళ ఇక్కడ రాబోతున్నారు. కానీ ఇక్కడ మహిళలు ఆనంద ఉత్సవంతో మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, రైతులు కావచ్చు, జనసేన, ఎన్డీఏ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ విజయ కేంద్రంలో ఇవాళ చూస్తారు. మహిళలందరూ కూడా ఇవాళ హారతులు పెడతారు. గుమ్మడికాయతో దిష్టి తీసి మా బలరామకృష్ణ గారికి ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చిన సందర్భంగా ఇవాళ ఖచ్చితంగా ఇతనికి ఏ దిష్టి తగలకూడదు, ఇతను ఎన్ని సంవత్సరాల పరిపాలన రాజనగరం నియోజకవర్గంలో న్యాయంగా చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మహిళలందరూ కూడా ఇవాళ ఇలా రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఒక జన సైనికుడిగా అడపా శ్రీనివాస్ కూడా చాలా సంతోషంగా ఉంది. మా తల్లులు, మా చెల్లెళ్ళు, మా అక్కలు ఇంతమంది బలరామకృష్ణ గారు ఆదరించడం రావాలంటే వీళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. బత్తుల బలరామకృష్ణ గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి తన సొంత గడ్డ అయినటువంటి రాజానగరం నియోజకవర్గంలో అడుగుపెట్టిన సందర్భంగా రాజానగర నియోజకవర్గ ప్రజలందరూ కూడా అఖండ స్వాగతం పలికి ఆయనకి స్వాగతం పలికి ఆయన్ని మరి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీగా గాదరాడ తన సొంత గ్రామమైనటువంటి గాదరాడ గ్రామానికి మరి వెళ్తా ఉన్నారు. అలాగే గాదరాడ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుని కూడా దర్శించుకుని ఈ రాజానగరం నియోజకవర్గానికి మంచి పరిపాలన అందించాలని చెప్పేసి మా బలరామకృష్ణ గారు ఆశపడతారు.